హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇవాళ వీడియోలో నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ అండ్ నార్మల్ ఐరన్ కడాయిస్ కుక్వేర్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఐరన్ కడాయి అన్నమాట. ఇది చాలా చిన్న సైజు కడాయి, అంటే ఇది పోపు వేసుకోవడానికి లేదంటే ఎగ్స్ ఫ్రై చేయడానికి వాటికి ఉపయోగపడుతుందనేసి తీసుకున్నాను. ఇది నేను బయట మార్కెట్లో తీసుకున్నాను, ఆన్లైన్లో అయితే తీసుకోలేదు. ఇది నాకు జస్ట్ 80 రూపీస్ పడింది. కానీ మనం నాన్ స్టిక్లో పోపు వేసుకోవడం వల్ల మనకి హెల్త్ పాడవుతుంది అనే టెన్షన్ లేకుండా ఈ ఐరన్ది నాకు నచ్చి అయితే తీసుకున్నాను. చాలా చిన్న సైజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కడాయిస్లోనే కొంచెం పోపు వేసుకునే దానికంటే కూడా కొంచెం పెద్ద సైజ్ కడాయి తీసుకున్నాను. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ అనమాట. దీనికి సీజనింగ్ ఉంటుంది, అంటే మెటల్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. ఇది ఏంటంటే చిన్న క్యారెట్ ఫ్రైస్ కానీ లేకపోతే ఎగ్ ఫ్రై కానీ చిన్న ఆలూ ఫ్రై పిల్లలకి సంబంధించి చిన్న చిన్నగా కొంచెం కొంచెం చేస్తాం కదా, వాటికి ఇది మనకి మంచిగా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ మనం కొంచెం శ్రద్ధ పెట్టి చేసినట్లయితే మనం మంచిగా వాడుకోవచ్చు. మనకు నాన్ స్టిక్ కంటే కూడా క్యాస్ట్ ఐరనే బెస్ట్ అనిపిస్తుంది, అంత బాగా యూజ్ అవుతుంది. మనం వాడే కొద్దీ కూడా ఇది నాన్ స్టిక్లా రియాక్ట్ అవుతుంది అనమాట. నాన్ స్టిక్ లాగా కింద అడుగు పట్టకుండా నీట్గా మనకి కర్రీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ ఐరన్ కడాయి అనమాట. నార్మల్ ఐరన్ కడాయి ఇప్పుడు చూపించిన క్యాస్ట్ ఐరన్ కంటే కూడా కొంచెం పెద్ద సైజు కడాయి అనమాట. ఇది జస్ట్ నేను డీప్ ఫ్రై కోసమే బేసిక్గా తీసుకున్నాను. అల్యూమినియంది ఉండేది, అది మార్చేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి మనం పూరీలు చేసుకోవచ్చు, గారి వడ ఏవైనా డీప్ ఫ్రైస్కి అయితే నేను ఎక్కువగా వాడతాను. ఇది కూడా కొంచెం వెయిట్ ఉంటుంది, కానీ క్యాస్ట్ ఐరన్ అంత వెయిట్ అయితే ఉండదు. క్యాస్ట్ ఐరన్కి చేసినంత మెయింటెనెన్స్ అయితే మనం నార్మల్ ఐరన్ ప్యాన్స్కి అవసరం లేదు, చాలా ఈజీగా వాడుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ కూడా పెద్ద ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఐరన్ ఫ్రైయింగ్ ప్యాన్ టైప్ తీసుకున్నా. ఇది మనం చిన్న చట్నీస్ చేసుకునే ముందు ఫ్రై చేసుకుంటాం కదా, వాటికి అలాగే దేనికైనా వాడుకోవచ్చు. మనం ఏదైనా ఆకుకూరలు ఫ్రై చేసుకోవచ్చు. మెయిన్లీ మనం తోటకూర అయితే చాలా బాగా మంచిగా కుక్ అవుతుంది అనమాట. తోటకూర మనం ఎక్కువసేపు ఫ్రై చేయ అవసరం లేదు కదా, అంటే తోటకూరనే కాదు ఆకుకూరలకి ఏదైనా సరే ఇదే వాడతాను నేను ఫ్రై చేసుకోవడానికి. జస్ట్ ఫ్రైయింగ్ ప్యాన్ బాగుంది కదా అన్నట్లుగా తీసుకున్నాను. జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు ఇందులో, కొంచెం బ్రాడ్గా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఈ మెయింటెనెన్స్ చాలా ఈజీ అనమాట. ఇది అంత వెయిట్ ఏమీ ఉండదు. ఇది ఫ్రైయింగ్ ప్యాన్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, ఇది మనకు చపాతీ చేసుకోవడానికి లేకపోతే దోశలు కూడా వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, ఇంకా ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇలా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నా. ఇది మరి అంత పెద్ద సైజ్ ఏమీ కాదు, చిన్న దోశలు వస్తాయి అన్నమాట ఇందులో, కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం చపాతీలు చేసుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తే మనకి మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కడాయి. నాకు ఇలా కొంచెం బ్రాడ్గా ఉండి కొంచెం లెంత్ తక్కువగా ఉండేవంటే చాలా ఇష్టం. చూసారు కదా, ఇది మీడియం సైజ్ కడాయి అని చెప్పచ్చు. ఇందులో మనం చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంటుంది, చికెన్ ఫ్రై చేసుకోవచ్చు, ఆలు ఫ్రై చేసుకోవచ్చు. మెయిన్లీ క్యాస్ట్ ఐరన్కి ఫ్రైస్ చాలా బాగుంటుంది కర్రీస్ కంటే కూడా. అలాగే పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే చాలా వెయిట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత బరువు ఉందో అసలు. ఫ్రైయింగ్ ప్యాన్, క్యాస్ట్ ఐరన్ ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. వీటికి మనకి లిడ్స్ ఏమి ఉండవు, మనం ఇంటి దగ్గర ఉన్న లిడ్స్ వేరే వాటికి ఉన్నాయో వాడుకోవాలి, వీటికి లిడ్స్ ఏమి రావన్నమాట. ఇది వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్, చాలా అంటే చాలా బరువు ఉంటుంది. ఇందులో బెండకాయ ఫ్రై చేసామంటే కనుక అస్సలు జిగురు లేకుండా వస్తుంది. బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు, దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, ఇలా దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఐరన్ ప్యాన్స్ గురించి చెప్తాను. ఈ ఐరన్ ఏంటంటే ఫస్ట్ ఇంటికి తెచ్చుకున్న వెంటనే స్టీల్ స్క్రబ్బరు, కొంచెం గ్రీన్ స్క్రబ్బర్ లాంటి కొంచెం గరుకుగా ఉండే స్క్రబ్బర్స్తో బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. అప్పుడే వీటి మీద ఉన్న డస్ట్ అది పోతుంది. తర్వాత నీట్గా క్లాత్ తుడిచిపెట్టేసి ఒక్కసారి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసి అప్పటి నుంచి కూడా మనం మంచిగా వాడుకోవచ్చు. అలాగే వాడిన ప్రతిసారి ఆయిల్ రాయాల్సిన అవసరం అయితే లేదు. మనం స్టీల్ కుక్వేర్ ఎలా వాడుకుంటామో అలా మామూలుగా వాడేసుకోవడం. ఇప్పుడు దీనికి కూడా ఆయిల్ ఏం లేదు, డీప్ ఫ్రైస్కి వాడతాను కాబట్టి. అండ్ ఇది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇవి పగలవు, పాడవు. మనం నీట్గా మంచిగా వాడుకుంటే కనుక మనకు లైఫ్ లాంగ్ వస్తాయి. మనం ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇవ్వచ్చు. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్లో అయితే మాత్రం ఇది కూడా అంతే సేమ్. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే కొంచెం గ్రీన్ స్క్రబ్బర్తో నీట్గా వాష్ చేసేసి సోప్తో కడగచ్చు. సోప్తో అయితే వాష్ చేయొచ్చు. ఏ లిక్విడ్ డిటర్జెంట్ అయినా సరే వాడచ్చు. విమ్ వాడచ్చు, సోప్ అయినా వాడచ్చు, విమ్ లిక్విడ్ అయినా సరే వాడచ్చు. ముందుగా నీట్గా వాష్ చేసేసుకొని కాసేపు ఎండలో పెట్టి లేదంటే క్లాత్ తుడిచేసి దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసి అలా 2 టైమ్స్ చేయాలన్నమాట. 2 టైమ్స్ చేసిన తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆనియన్ ముక్కలు బ్రౌన్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసి మళ్ళీ కడిగి తుడిచేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసి మనం నీట్గా వాడుకోవచ్చు. కాకపోతే వాడిన ప్రతిసారి కూడా మనం ఇప్పుడు ఇందులో ఏదైనా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అది వెంటనే తీసేసి కడిగేసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రం నీళ్ళు వేయకండి. కొంచెం చల్లారిన తర్వాత మామూలుగా కడిగేసుకొని ఏదైనా అది విమ్ లిక్విడ్తో జస్ట్ వాష్ చేసేసుకొని నీట్గా క్లాత్ తుడిచి ఆయిల్ అప్లై చేసి మాత్రమే పక్కన పెట్టాలి. ఆయిల్ అప్లై చేయకుండా పెట్టామంటే కానీ రస్ట్ పట్టేద్ది. మనకి నాన్ స్టిక్లో మాత్రం వర్క్ అవ్వదు. జస్ట్ ఏముంది, ఒక 2 డ్రాప్స్ ఆయిల్, మరీ ఎక్కువ అప్లై చేయవసరం లేదు, లైట్గా అప్లై చేసి పెట్టేస్తే కనుక నాన్ స్టిక్లా వర్క్ చేస్తుంది అనమాట. చూసారా, లోపలంతా కూడా నన్నగా ఉంది. ఇది అసలు ఏది కూడా అతుక్కోదు అనమాట. ఎగ్ ఫ్రై చేసినా సరే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వీటిల్లో ఏంటంటే మనం కర్రీస్ చేసుకునే దానికంటే కూడా ఇప్పుడు గోరుచిక్కుడుగా ఉందనుకోండి, ముక్కలు ముందుగానే కుక్కర్లో బాయిల్ చేసిన తర్వాత వండుకునే కర్రీస్ ఉంటాయి కదా, అలాంటి కర్రీస్కి అయితే బాగుంటాయి ఇవి. నాకు తెలిసి నేను వాడేది అలానే వాడతాను. నార్మల్ కర్రీస్ కంటే కూడా ఫ్రైస్కి కానీ ఇలా ఏదైనా ఉడకబెట్టి తర్వాత చేసి చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, అలాంటి వాటికైతే ఇది సూపర్ ఉంటాయి. అలాగే ఆకుకూరల ఫ్రైస్ కూడా బాగుంటాయి. టొమాటోస్ వాడకూడదు అంటారు కానీ నేనైతే పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. నేను వీటిలో టమాటా పచ్చడి కూడా చేస్తాను. టొమాటోస్ కూడా చక్కగా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చేసిన వెంటనే తీసేయాలి. మనం ఇప్పుడు టమాటా పచ్చడికి ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసిన వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇందులోనే వదిలేయకూడదు. ఏదైనా అంతే, మనం కర్రీ చేసుకున్న తర్వాత వెంటనే తీసేసుకోవాలి. తీసుకోలేదంటే ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ దీనికి ఐరన్కి పట్టకూడదు అనమాట. మనం వదిలేసామంటే కనుక లోపల నుంచి బ్లాక్ కలర్లో వచ్చేసి బ్లాక్లా పట్టేస్తుంది అనమాట. నల్ల రంగులో అయిపోద్ది కర్రీ అంతా కూడా. అందుకని వండిన వెంటనే వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటే మనం ఎలాంటి కర్రీస్ అయినా సరే వాడుకోవచ్చు. ఇంతేనండి, ఇవే నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్ కుక్వేర్. ఈ క్యాస్ట్ ఐరన్ అండ్ నార్మల్ ఐరన్ కుక్వేర్ ఎక్కడ కొనాలి అంటే మనకి బయట అమ్ముతూ ఉంటారు, రోళ్ళు పెడతారు, రోళ్ళు అమ్ముతూ ఉంటారు, పచ్చడి జాడీలు అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అంటే హైవే సైడు అలాంటి చోట్ల మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఐరన్ కుక్వేర్. క్యాస్ట్ ఐరన్ ఉండవు వాళ్ళ దగ్గర, ఇలాంటి ఐరన్ కుక్వేర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. మనం ఇంకా బేరమాడి కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళ దగ్గర చాలా తక్కువకి వస్తాయి. ఆన్లైన్లో పర్చేస్ చేసేదానికంటే కూడా మనం అలాగా రోడ్ సైడ్ వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి కూడా బిజినెస్ అవుతుంది. అలాగే మనకి చీప్గా వస్తుంది అనమాట, తక్కువ రేట్కి కొనుక్కోవచ్చు. ఈ క్యాస్ట్ ఐరన్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనం ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్లీ ఉంటాయండి. ఇది బేసిక్గా వీటిని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే మేమైతే ఇవి తెచ్చుకున్నాము. మాకు అరౌండ్ ఒక 3000లో ఒక 5 ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇంకా దోశ ప్యాన్ కూడా ఉంది, అది పైన ఉంది, అది తీయలేదన్నమాట. ఇవన్నీ కూడా మాకు అరౌండ్ 3000లో వచ్చేసినాయి. అదే మనం ఆన్లైన్లో తీసుకున్నట్లయితే ఫ్రైయింగ్ ప్యాన్ ఒక్కటే 2000 ఉన్నట్టు ఉంటుంది.
మనం అలా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తీసుకుంటే కనుక మనకి తక్కువ కాస్ట్ అనేది పడుతుందన్నమాట. మేము తీసుకున్న అతని షాప్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఈ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నార్మల్ ఐరన్ కుక్వేర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర గరిటెలు ఉంటాయి, అంటే క్యాస్ట్ ఐరన్లో వాడే గరిటెలు ఉంటాయి. అండ్ చాలా ఉంటాయి అన్నమాట. ఇలా ఇంకా అల్యూమినియంవి కూడా ఉంటాయి అన్నమాట. మనకు నచ్చినవి మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే వీటిలోకి ఏ గరిటెలు వాడాలని. వీటిలోకి స్టీల్ గరిటెలు కూడా వాడచ్చు, వాడకూడదని ఏమీ లేదు. కాకపోతే ఇవి సీజనింగ్ చేసి ఉంటాయి కదా, స్టీల్ గరిటెలు వాడితే ఏమవుతుందంటే కోటింగ్ పోతుందన్నమాట. పోయిందంటే మనకి నాన్ స్టిక్లా వర్క్ అవ్వవు. సో బెటర్ మనం వుడెన్ స్పాచులా వాడితే మంచిది. అంటే వుడెన్ స్పాచులా అయితే మనకి స్క్రాచెస్ అనేవి పడవు. అలాగే స్టీల్ స్క్రబ్బర్ మాత్రం అస్సలు వాడద్దు వీటిని క్లీన్ చేయడానికి. నార్మల్ గ్రీన్ స్క్రబ్బర్ అయితే వాడచ్చు, స్పాంజ్ స్క్రబ్బర్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ స్టీల్ స్క్రబ్బర్ అయితే మాత్రం అస్సలు వాడద్దు. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.